హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ రచన. సో మొన్నటికి నిన్నటికి అయితే గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే సిల్వర్ రేట్ కూడా పెరిగింది. సో మరి నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నదా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో అయితే తెలుసుకుందాం. ముందుగా 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 6,575 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,625 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే గోల్డ్ రేట్ తగ్గింది, 50 రూపీస్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 65,750 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 500 రూపీస్ తగ్గిందని చెప్పుకోవచ్చు గోల్డ్ రేట్. ఇప్పుడు 24 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 7,173. సో నిన్న చూసుకున్నట్లయితే 7,227. సో నిన్నటికి ఈ రోజుకైతే 54 రూపీస్ అయితే గోల్డ్ రేట్ తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 71,730 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 540 రూపీస్ అయితే తగ్గింది. సో 22 క్యారెట్స్ ఇంకా 24 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా. సో ఇదైతే తగ్గింది. మరి 18 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 5,380 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 41 రూపీస్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 53,800 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 410 రూపీస్ అయితే తగ్గింది. సో హైదరాబాద్లో అయితే నిన్నటికి ఈ రోజుకైతే గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గింది. సో ఇప్పుడైతే గోల్డ్ రేట్ చూసుకున్నాం కదా. సిల్వర్ రేట్ హైదరాబాద్లో తగ్గిందా లేకపోతే పెరిగిందా అనేది అయితే తెలుసుకుందాం ముందుగా. సో 1 గ్రామ్కి వచ్చేసి 87 రూపీస్. సో నిన్న కూడా 87 రూపీస్ ఉంది. సో తగ్గలేదు పెరగలేదు, సిల్వర్ రేట్ అయితే కాన్స్టాంట్గా ఉంది అని చెప్పొచ్చు. సో 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 870, నిన్న కూడా 870. సో ఈ రోజు కూడా కాన్స్టాంట్గా ఉంది. నిన్న మాత్రము సిల్వర్ రేట్ తగ్గింది, మళ్ళీ ఈ రోజు మాత్రం నిన్నటికి ఈ రోజుకి మాత్రము సిల్వర్ రేట్ అయితే కాన్స్టాంట్గా ఉంది. 1 కేజీకి వచ్చేసి 87,000. సో నిన్న 87,000, ఈ రోజు కూడా 87,000. సో కాన్స్టాంట్గా ఉంది. సో హైదరాబాద్లో అయితే గోల్డ్ రేట్ పెరిగింది, సిల్వర్ రేట్ అయితే కాన్స్టాంట్గా ఉంది. సో ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా. 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 6,590 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,640 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 50 రూపీస్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎలాగైతే మనకు హైదరాబాద్లో ఎంత తగ్గిందో ఢిల్లీలో కూడా అంతే తగ్గింది రేటు. సో 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 65,900. సో నిన్నటికి ఈ రోజుకి ఇక్కడ కూడా 500 తగ్గిందని చెప్పుకోవచ్చు. సో 22 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా. 24 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 7,188 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి 54 రూపీస్ అయితే తగ్గింది 24 క్యారెట్స్లో. 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 71,880 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 540 రూపీస్ అయితే తగ్గింది. సో 22 క్యారెట్స్ ఇంకా 24 క్యారెట్స్ అయితే తగ్గింది కదా. సో మరి 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,392. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 41 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 53,920 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 410 రూపీస్ అయితే తగ్గింది. సో ఎలాగైతే హైదరాబాద్లో గోల్డ్ రేట్ తగ్గిందో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ తగ్గింది. సో అక్కడ ఎంతో ప్రైస్ ఉందో ఇక్కడ కూడా అంతే ప్రైస్ తగ్గిందని చెప్పొచ్చు. సో మరి సిల్వర్ రేట్ ఢిల్లీలో మరి తగ్గిందా లేకపోతే పెరిగిందా లేకపోతే కాన్స్టాంట్గా, ఎలాగైతే హైదరాబాద్లో సిల్వర్ రేట్ కాన్స్టాంట్గా ఉందో మరి ఢిల్లీలో కూడా కాన్స్టాంట్గా ఉందో లేదో అయితే ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా. 1 గ్రామ్కి వచ్చేసి 83.50 పైసా. సో నిన్న కూడా వచ్చేసి 83.5 పైసా. సో నిన్నకి ఈ రోజుకి అయితే కాన్స్టాంట్గా ఉంది. నిన్న ఎంత అవుతుందో ఈ రోజు కూడా అంతే ఉంది. సో 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 835 రూపీస్. సో నిన్న కూడా 835 రూపీస్. సో నిన్నకి ఈ రోజుకి అయితే ఏం తగ్గలేదు పెరగలేదు, సేమ్ ఉంది. 1 కేజీకి వచ్చేసి అయితే నిన్న 83,500. సో ఈ రోజు కూడా 83,500 ఉంది. నిన్నటికి ఈ రోజుకి అయితే సిల్వర్ రేట్ తగ్గలేదు పెరగలేదు, కాన్స్టాంట్గా ఉంది. సో ఎలాగైతే హైదరాబాద్లో సిల్వర్ రేట్ కాన్స్టాంట్గా ఉందో ఢిల్లీలో కూడా కాన్స్టాంట్గా ఉంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6TV.